వెల్కమ్ టు అమ్మ వంట అండి. ఈరోజు మేము చేసేటటువంటి వెరైటీ పొటాటో కర్రీ చూపిస్తాను. సో ఫస్ట్ పొటాటోస్ని పీల్ తోటే శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసేసుకుని బాయిల్ చేసుకోవాలి. సో కుక్కర్లో మనకి 3 విజిల్స్ రానివ్వాలండి. ఒకవేళ లేదు అనుకుంటే 2 విజిల్స్ అయినా కట్టేసుకోవచ్చు. లోపు కారం రెడీ చేసుకోవాలండి. ఒక 3 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, దీనికి సరిపడగా కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువ పడుతుంది. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. సో ఇవన్నీ బాగా వేగించుకోవాలి. కారము, పసుపు కూడా వేసి బాగా మనకి పచ్చివాసన పోవాలండి. ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోతేనే కర్రీకి టేస్ట్. సో ఈలోపు చల్లారిపోయిన బంగాళదుంపల్ని స్మాష్ చేసుకుందాము. కొన్ని బంగాళదుంపలు మ్యాష్ చేసి కొన్ని బంగాళదుంపలు ముక్కలుగా వేసుకుని ఆ వేగిపోయిన కారంలో కలుపుకుంటే సరిపోతుంది.